నెక్స్ట్ మురళి జంగారెడ్డి గూడెం టు మొలకల చెరువు జగన్ హయాంలోనే కల్తీ మూలాలు మనం గమనిస్తే 2021-22 టైంలో అనుకుంటా జంగారెడ్డి గూడెంలో దాదాపు చాలా మంది 22 మంది 23 మంది కల్తీ మద్యం సేవించి చనిపోయారు. అప్పుడు పెద్ద వివాదం అయింది. దాని మీద ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా సిట్టేసింది. అయితే ఈ కల్తీ మద్యం తయారీ బ్యాచ్ ఏదైతే ఉందో అప్పుడు ఉన్నటువంటి ఆ బ్యాచే ఇప్పుడు ఆ రకమైనటువంటి బ్యాచ్ వాళ్ళల్లోనే కొంతమంది ఇప్పుడు కూడా నడుపుతున్నారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఒక ఇన్వెస్టిగేషన్ టీము దానికి సంబంధించిన అనుమానాలను కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఏదేమైనా కానీ ఈ లిక్కర్ అంటే తయారు చేసినటువంటిది 2 దగ్గర చేశారు, 2 ప్లేస్లో చేశారు, 3 ప్లేస్లో చేశారు. కానీ ఇది చాలా సీరియస్ క్రైమ్గా తీసుకోవాలి. దీన్ని ఎవరెవరైతే ఇందులో భాగస్వామ్యం అయ్యారో ఎవరిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించి పెట్టకూడదు. ఎంత పెద్ద తలకాయలున్నా ఎంత పెద్ద దీంట్లో ఎవరున్నా సరే ఎవరిని వదలకూడదు. ఎందుకంటే భయం అనేది ఉండాలి. ఆ భయం అనేది లేకపోతే వీళ్ళు ఈ అరాచకాలకి కేంద్ర బిందువు అవుతారు. అంటే ఎవరు అసలు అప్పటి నుంచి నడుపుతున్నటువంటి ఆ టీం ఎవరు, ఆ టీం వెనుకున్నటువంటి వాళ్ళు ఎవరు, అంతకుముందు జంగారెడ్డి గూడెంలో పెట్టి ఇప్పుడు రాయలసీమలోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్న ప్లేస్లో పెట్టడం ఏంటి, ఆ ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్లేస్లో టీడీపీకి ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేతో పార్ట్నర్షిప్ ఏంటి, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనక చాలా కుట్రలు దాగి ఉన్నాయని అంటున్నారు. కాబట్టి అవి కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంది. మురళి ఒకసారి కుల్ రవీంద్ర గారు బయట వేయండి ప్లీజ్. కల్తీ మధ్య విధానం జరుగుతుందనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసి రైడ్ చేసాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా సంబంధం ఉందని చెప్పి తెలిసిన వెంటనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా కేసులు కూడా చాలా తీవ్రంగా వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టించడం జరిగింది. మేం చేసాం, డిపార్ట్మెంట్ చేసింది. మీరేమైనా చేశారా ఏంటిది? ఇంకా అరెస్టులు జరుగుతున్నాయి. ఎవరన్నా ఉన్నా కూడా ఎవరైతే ఇప్పుడు జనార్దనో లేకపోతే ఇంకొకతనో ఏదో సంవాట్ పేర్లు చెప్తున్నారు. కలుగుల్లో ఎలకల్లాగా వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, పందికొక్కలాగా. వాళ్ళు ఎక్కడ మూలాలు ఉన్నాయి అన్నీ తీస్తాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో లేవా? వీళ్ళు ఏమైనా పతితులా? జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ బ్రదర్ అనిల్ వాళ్ళకి లేవా సౌత్ ఆఫ్రికాలో? పెద్దిరెడ్డి గారి వాళ్ళకి అక్కడ వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళంటే ఏదో సమాచారం పెట్టుకుని వచ్చి పార్టీలో లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యి టికెట్ ఇచ్చారు. వైసీపీ హయాం నుంచి కుటీర పరిశ్రమలాగా నడిపారండి. కానీ కుల్ రవీంద్ర గారు ఒక మాట చెప్పారు. కుల్ రవీంద్ర గారు చెప్పినటువంటి ఒక మాట నాకు నచ్చింది. ఏదో మాటలు చెప్పి వచ్చారు, వచ్చిన తర్వాత టికెట్ ఇచ్చాము, ఇచ్చిన తర్వాత ఓడిపోయాడు. కుల్ రవీంద్ర గారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి తప్పు ఎక్కడ అనంటే ఒకే ఒక అంశంలో ఆయనకి సరే వచ్చాడు, పెద్దిరెడ్డి పార్ట్నరు, వాళ్ళ దగ్గర ఉన్న మనిషి, వైసీపీ నుంచి ఎలక్షన్స్కి 4 నెలల ముందు వచ్చారు. జయచంద్రారెడ్డి టికెట్ ఇచ్చారు. ఎలక్షన్స్లో జయచంద్రారెడ్డి డబ్బులు ఖర్చు పెట్టుకుంటానని ఖర్చు పెట్టుకోకుండా ఎలక్షన్ రోజున అతను అసలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏది ఆ కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి వెళ్ళిపోతే అతను ఎక్కడున్నాడో పట్టుకోండిరా బాబు అంటే దొరకను కూడా దొరకలా. ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ద్వారకానాథ్ రెడ్డి చక్కగా ఎలక్షన్స్ మొత్తం రిగ్గింగ్ చేసుకొని చక్కగా గెలిచాడు. గెలిచిన తరువాత జయచంద్రారెడ్డి చేసిన తప్పు కదా. ఇంత వేవ్లో కూడా అంత పెద్ద వ్యతిరేకత ఉన్న ఆ కాన్స్టిట్యున్సీలో మరి అక్కడ టీడీపీ ఓడిపోవటం అంటే క్యాండిడేట్ మైనస్ కదా, క్యాండిడేట్ యొక్క లోపం కదా. మరి క్యాండిడేట్ యొక్క లోపంగా ఉంటే 15 నెలల పాటు మరి జయచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఎలా కొనసాగించారు, ఎందుకు కొనసాగించారు? టిక్కెట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ రోజునే అతని కాన్స్టిట్యున్సీలో లేకుండా పారిపోయాడు, వెళ్ళిపోయాడు అన్న అభిప్రాయాలు తెలిసి ఉండి కూడా ఎందుకు 15 నెలల పాటు అతని ఇన్ఛార్జిగా ఎందుకు తొలగించలేదు? ఎందుకు అతన్ని రక్షిస్తూ వచ్చారు? ఎందుకు వదిలేశారు? అది కూడా చెబితే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకు వదిలేశారు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు మార్చలేదు అని అంటే
బిజీ 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 15 నెలల పాటు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక క్యాండిడేట్ నమ్మకంగా వచ్చి పార్టీని మోసం చేసి పార్టీని దెబ్బతీసి అవతల అభ్యర్థిని గెలిపించి చేస్తే కూడా 15 నెలల పాటు చర్యలు తీసుకునేదానికి టైము దొరకలేదంటే ఎంత బిజీగా ఉంటే జరిగి ఉంటుంది అన్న చర్చ అంతర్గతంగా పార్టీలో జరుగుతుంది. దీనికి ఎవరు కారణం? ఆ జిల్లా నాయకత్వం కారణమా? స్టేట్ నాయకత్వం కారణమా? లేక పార్టీలో ఆ బాధ్యతలు చూసేటువంటి వాళ్ళు కారణమా? తెలియదు. కానీ ఇదైతే వచ్చి వాళ్ళు చేసినటువంటి కిక్కు, వాళ్ళు చేసినటువంటి ఇది కొంత వీళ్ళకి తగిలితున్న పరిస్థితి ఏర్పడింది. బట్ ఇప్పటికైనా అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండారేమో చెక్ చేసుకొని ఇప్పటికైనా మారిస్తే మంచిది. ఎందుకంటే లెక్కర్ స్కామ్ కేసు, రేపు మైనింగ్ కేసు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినోడు చేస్తే ఏదన్నా చేపించి దాన్ని కూడా ఇదిగో చూసారా టీడీపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పడం, లేదా ఎవరన్నా వాళ్ళ బాబాయిని ఏదైనా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు టీడీపీలో ఉన్నోళ్ళు ఎవరన్నా వాళ్ళ బాబాయిని ఫటాఫటా 4 వేసేసి అయిపోయిన తర్వాత చూసారా టీడీపీ నాయకులు కూడా వాళ్ళ బాబాయిని ఎట్ట నరుగుతున్నారని చెప్పేస్తే ఇవన్నీ మళ్ళీ మెడలో వేసుకొని దానికి సమస్యల పరిష్కారాలను ఎత్తుక్కొని ఆ సమస్యలకు పరిష్కారాలు దొరక్క మళ్ళీ దానికి టైం అయిపోయి మళ్ళీ మనం బిజీగా ఉండి ఇవన్నీ ఎలా అన్నటువంటి చర్చ జరుగుతుంది. దానికోసం పరిశీలన చేసుకోండి. కొంత సమయం పార్టీకి కేటాయిస్తేనే ఈ పరిష్కారం అవుతాయేమో అన్న చర్చ పార్టీలోనే జరుగుతుంది. ఆ రోజున కనుక వంశీ గారు పొంగనూరు కానీ తంబలపల్లి కానీ కరెక్ట్గా కనుక కాన్సన్ట్రేషన్ చేస్తుంటే అసలు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యేది వైసీపీ. 9 స్థానాలకి పరిమితం. వైసీపీ నుంచి కాకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ 2 గెలిచాయి. సరే ఇతను ఏమన్నా ఆ రోజు అతను పెద్దిరెడ్డి గారు బయటకు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారని చెప్పని ఏదో జరిగింది. సరే ఏదైనా ఇప్పుడు పొరపాటు అనేది మానవ సహజం అండి రాజుగారు, పొరపాటు సహజం. 15 నెలలు అయింది కదా. మరి అతను ఎలక్షన్ రోజున పారిపోయిన వ్యక్తి డబ్బులు ఖర్చు పెట్టకుండా వదిలేసి వైసీపీ అభ్యర్థిని గెలిపించాడని ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి అలాంటి వ్యక్తిని 15 నెలల పాటు ఇన్ఛార్జిగా ఎందుకు కొనసాగించారు? క్వశ్చన్ మార్కు. ఏం చెప్తారు? ఎవరు చెప్తారు? ఇప్పుడు దాని ప్రభావం ఎంత వచ్చి బురద అంటుకుంది. అది మురళి ఏంటి ఇప్పుడు మొత్తానికి ఏంది పాపం నీకు అలుపు వచ్చినట్లుంది. జంగారెడ్డి కూడా ఉంటూ మొలకల చెరువు ఎక్కడ దొరికింది నీకు? ఎక్కడా? సార్ దొరికింది రాయలసీమ మొలకల చెరువు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదంతా జరిగిందంతా జంగారెడ్డిగూడెంలో జరిగింది సార్. 2022 మార్చి 9 నుంచి 12 సార్ 4 రోజుల పాటు 27 మంది చనిపోయారు సార్. 27 మంది చనిపోతే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందని వాళ్ళంతా చనిపోయిన అందరూ ఒకే రకమైనటువంటి లక్షణాలతో చనిపోయారు. ఇటువంటి మరణాలు దేశవ్యాప్తంగా 2% ఉన్నారని చెప్పి ఒక కథ చెప్పారు సార్. ఆయన చనిపోయిన దానికి విచారణ చేయలేదు సార్, ఎవరిని అరెస్ట్ చేయలేదు సార్, అసలు ఎందుకు జరిగిందో కూడా చూడలేదు సార్. అది సాధారణమైనటువంటి ఆరోగ్య సమస్యలుగా ఆ రోజు కొట్టిపాడేశారు సార్. ఈ రోజు మొలకల్చర్లో జరిగితే ఇబ్రహీంపట్నంలో డంపు దొరికితే దానికి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేస్తే, ఎందుకంటే ఈ రోజు నిజంగా తెలుగుదేశం గవర్నమెంట్ చేస్తే వాళ్ళు ఎవరి మీద కేసులు ఉండవు, అరెస్ట్ చేయాలండి. చేసింది పట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇదంతా తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నంలో భాగంగా ఇది జరుగుతుంది సార్. అయితే ఇప్పటికే ఏదైతే ఇబ్రహీంపట్నంలో జనార్దన్ ఉన్నాడో, జనార్దన్ సోదరుడితో పాటుగా అక్కడ పనిచేస్తున్నటువంటి 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు సార్. వాళ్ళిద్దరూ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పారండి, జనం ఎక్కువగా వచ్చినప్పుడు నకిలీ మద్యం అమ్మండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలకి, ఫారెస్ట్ రేంజ్లో ఉన్న ప్రాంతాలకి వీటిని తరలించండి. అదేవిధంగా మమ్మల్ని ఖచ్చితంగా కూడా నకిలీ మద్యం తయారు చేయడానికి మాకు అదనపు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఒరిస్సా నుంచి తీసుకొచ్చారని చెప్పి అరెస్ట్ చేసినటువంటి 2 పనివారు చెప్పారు సార్. మాకు రోజువారీ కన్నా కూడా డబల్ పని ఇచ్చేలాగా మేము ఆ నకిలీ మద్యం తయారు చేసి వాళ్ళకి సీసాలు చేసి ఇవ్వటం అనేది వాళ్ళ పని అండి. సో జనార్దన్ సోదరుని కూడా అరెస్ట్ చేశారు సార్, జగన్మోహన్ రావుని. అతనైతే మౌనంగా ఉన్నాడు సార్. మొత్తం మీద ఈ కేసులో ఇప్పటికే దాదాపుగా 12 మందిని అరెస్ట్ చేశారు సార్. అయితే A1 జనార్దన్ అయితే ఇంకా దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడండి. A2కి సంబంధించి ఎవరైతే కట్టరాజు ఉన్నాడో రేపల్లెకి చెందిన అతను, అంటే ఇప్పుడు ఈ డంపు దొరికిన స్థలం అతనిదండి. ఆ స్థలాన్ని అతను వేరే వ్యక్తి దగ్గర లీజుకి తీసుకున్నాడు అండి. బెంగళూరుకి సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర లీజుకి తీసుకున్నాడు.
అతను అక్కడ ఒక వ్యాపారం చేసి అక్కడ లాభం లేదు, ఆ హోటల్ పని చేయట్లేదు, అతను ఏదో చోటకి వెళ్ళిపోతూ ఇతనికి లీజుకి ఇచ్చాడండి. కానీ ఇతను దొంగ వ్యాపారం చేస్తాడని అతనికి తెలుసో తెలియదు, మనకు తెలియదండి. తర్వాత కొలికిపూడి మన కొడాలి శ్రీనివాసరావు అని ఒక అతను ఉన్నాడు, అతను కూడా అరెస్ట్ చేశారు సార్. ఇప్పటికే దాదాపుగా కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుందండి. అయితే కీలకమైనటువంటి వ్యక్తులు జనార్దను ఏదైతే జయచంద్రారెడ్డి ఉన్నారో వారిద్దరు ఇక్కడికి వస్తే అసలు కథ బయటకు వస్తుంది సార్. ఎందుకంటే జనార్దను జయచంద్రారెడ్డి ఇద్దరు మంచి స్నేహితులండి. జయచంద్రారెడ్డికి రాజకీయంగా వాహనాలు కావాలన్నా లేకపోతే ప్రచార రథాలు కావాలన్నా అన్నీ కూడా ఇక్కడే జనార్దన్ విజయవాడ నుంచి తయారు చేసి అక్కడికి పంపించేవాడండి. అందుకని వాళ్ళిద్దరికి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పరిచయాలను, ఎప్పటి నుంచో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కనుక దీంట్లో ఎవరైతే నిజమైన దోషులు ఉన్నారో వారిని శిక్షించాలి సార్. దీంతో పాటుగా జంగారెడ్డి కూడా మరణాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిందండి. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురితో కమిటీని కూడా వేసింది సార్ నిన్న. అందులో రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ని కూడా వేశారు. వాళ్ళు కూడా విచారణ స్టార్ట్ చేశారు సార్. అలా అప్పుడు మరణాలపై కూడా ప్రభుత్వం అంటే అప్పటికి ఇప్పుడు లింక్ కాదు, అప్పుడు మరణాలు ఎందుకు జరిగిన అది కూడా వెలుగులోకి తీసే ప్రయత్నం చేస్తారు సార్. ఖచ్చితంగా కూడా కల్తీ మద్యాన్ని అయితే అరికట్టాలి సార్. ఓకే 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 మురళి, రైట్.